ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ తొలిసారి ప్రసంగించారు. అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్న పాత్రుని ఎన్నుకున్న తర్వాత మాట్లాడిన పవన్ తొలి స్పీచ్ తోనే అదరగొట్టేశారు. సభ ఎలా ఉండాలో తన మనసులోని మాటలను తెలియజేశారు. సభాధ్యక్ష హోదాలో సభను ముందుకు తీసుకెళ్లాలని అయ్యన్నను కోరారు పవన్. రాజకీయ జీవనంలో ఇన్ని దశాబ్దాలు ప్రజలు మీ వాడి వేడి చూశారు. మీకు కోపం వస్తే ఋషికొండను చెక్కినట్టు ప్రత్యర్థులకి పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు. ఒకటే బాధేస్తాం సార్, ఇకపైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం. కానీ ఇక మీద సభలో ఎవరు తిడుతున్నా దాన్ని ఆఫ్ చేసే బాధ్యత మీ చేతిలోనే ఉంది. మీరే మైక్ ఆఫ్ చేయాలి. ఇక నుంచి సభలో ప్రజా సంక్షేమం కోసం మాత్రమే చర్చలు జరగాలి. వాదోపవాదాలు హద్దులు దాటకుండా ఉండాలి. గత ప్రభుత్వంలాగా వ్యక్తిగత దూషణలకు, తిట్లకు, బూతులకు, కొట్లాటకు సభలో ఏమాత్రం తావివ్వొద్దని సూచించారు. పొట్టి శ్రీరాములు మహానుభావుడు. ఆయన బ్రతికున్నప్పుడే కాదు చనిపోయినప్పుడు కూడా ఆయన గుర్తుండాలని, ఈ విలువైన 5 ఏళ్లు రాబోయే తరాలకు దిశానిర్దేశం చేసేలా ఉండాలని వ్యాఖ్యానించారు పవన్. పశువులు, పక్షులు, చెట్లు అన్ని కూడా బాగుండాలని కోరుకుంటున్నానని పవన్ ఆకాంక్షించారు. వ్యక్తిగత దూషణకి తావివ్వకుండా ఉండాలి. అలా కాకుండా గత ప్రభుత్వంలాగా ఈ సభని తిట్లకి, బూతులకి, కొట్లాటకి వాడితే ప్రతి నిమిషం పొట్టి శ్రీరాములు గారి బలిదానాన్ని అవమానం చేసినట్టే. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి బలిదానం మీద మన రాష్ట్రం పుట్టింది. 56 రోజులు తిండి తిప్పలు తినకుండా నరకం అనుభవిస్తూ ఆయన బలైపోయారు. ఇదిలా ఉంటే 2009లో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన చిరంజీవి కూడా దాదాపు ఇలానే ప్రసంగించారు. అసెంబ్లీ జరుగుతున్న తీరు చూసి ప్రజలు మనల్ని చీకొడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇది సరైనది కాదన్నారు. ఫస్ట్ స్పీచ్ లోనే రైతుల గురించి మాట్లాడుతూ అదరగొట్టేశారు. అందరం కలిసికట్టుగా ఉండి రైతులకు అండగా ఉందామని, వారికి ధైర్యం కల్పించేలా చర్చ ఉండాలన్నారు. మన బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తించాలన్నారు. మన అసెంబ్లీ మొట్టమొదటి రోజున రైతు సమస్యపై చర్చ వచ్చి ఉండి ఆ రోజే గనక ఈ రోజున చర్చ జరుగుంటుంటే 24 గంటలు లేదా 45 గంటల ముందు గుంటూరులో 6 మంది, ఖమ్మంలో 2 చనిపోయే పరిస్థితి కూడా వచ్చుండేది కాదు అధ్యక్ష. అన్ని జిల్లాలు అంతకుముందు జరిగింది. అన్ని మాట్లాడి లేటెస్ట్ 28 గంటల్లో 48 గంటల్లో ఒకసారి ఏం జరిగిందో నేను చెప్తున్నాను. అంటే మనం చేసినటువంటి టైం వృధా మూలంగా కొన్ని ప్రాణాలు పోతున్నాయి. ఆ విలువ తెలిసి మన బాధ్యత నెరిగి ఇక్కడ ఏ డిస్కషన్, ఏ చర్చ జరుగుంటే చాలా బాగుండేది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.